హాయ్ ఫ్రెండ్స్, ఇది మా చిన్న మినీ గార్డెన్. కరివేపాకు చెట్టు, కనకాంబరాలు, బనానా ట్రీ. ఇది మా చిన్న గార్డెన్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కలబంద, శంకు పూలు, ఫ్రెండ్స్, బనానా ట్రీ, మాది పప్పాయ ట్రీ, బొప్పాయి చెట్టు, బొప్పాయి చెట్టు, ఉడతలు తినేస్తున్నాయి ఫ్రెండ్స్. చెట్టుకే పండిపోతున్నాయి. మా వాళ్ళకి కాయలు కోయడానికి బద్ధకం ఫ్రెండ్స్. ఎల్లో కలర్ కనకాంబరం, చిన్న కొమ్మ తెచ్చి నాటాను. ఎల్లో కలరు బనానా ట్రీ, ఫ్రెండ్స్. ఇది చెట్టు అంటే ఇది సీతాఫలం. మీకు మెయిన్ ఇంపార్టెంట్ వీడియో అసలు చేయడానికి కారణం, ఈ వీడియో చేయడానికి కారణం ఈ చెట్టు ఫ్రెండ్స్. చూస్తున్నారు పూత. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. స్టార్ ఫ్రూట్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాయలు. ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎప్పుడో కాయాల్సింది కాయలు, లేటుగా కాస్తున్నాయి. చాలా బాధపడ్డాను. ఈ మొక్క తెచ్చినప్పుడే పూత పిండి ఉండింది. 5 సంవత్సరాలు అయింది, ఇంకా కాయలు కాయట్లేదు ఏంటని చాలా బాధపడ్డాను. పూత వచ్చి రాలిపోయేది కానీ కాయలు ఉండేవి కాదు. నేను ఇంకా ఈ కాయలు కాయదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు కాస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. స్టార్ ఫ్రూట్ మొత్తం పూత, హెవీగా ఉన్నాయి కాయలు. మెయిన్ నేను వీడియో చేయడానికి కారణం ఈ చెట్టే, స్టార్ ఫ్రూట్. ఫ్రెండ్స్, ఇంకో బనానా. ఇందులో బనానాలో రెడ్ కలరు బనానా కూడా ఉంది, కొనుక్కొచ్చి నాటాను. ఇది నా చిన్న మినీ గార్డెన్. చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, స్టార్ ఫ్రూట్. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేసి చెప్పండి. స్టార్ ఫ్రూట్ ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయి స్టార్ ఫ్రూట్ మొక్కలు, చెట్లు? కామెంట్లో చెప్పండి.
ఫ్రెండ్స్, పూత చూసారా ఎలా వచ్చిందో. చాలాసార్లు పూత వచ్చి మొత్తం రాలిపోయేది. చాలా బాధపడ్డాను. ఎందుకు కాయలు నిలవట్లేదు, పిందె నిలవట్లేదు, పూత రాలిపోతుంది అని చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. చెట్టు నిండా కాయలు పిందెలు వస్తున్నాయి. రీసెంట్గా మీకు చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. చూసారా పిందెలు? చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో కనకాంబరం, మ్యాంగో ఇది విత్తనంతోనే బతికిచ్చాను. ఇది మునగ చెట్టు ఫ్రెండ్స్, కుండీలో వేసాను విత్తనం. చాలా వేసాను. మేము ఊరు వెళ్ళేసరికి కొన్ని ఎండిపోయినాయి కూడా. బొప్పాయి చెట్లు మళ్ళీ పడి మొలిచినాయి 2, ఇదొకటి. తర్వాత సీతాఫలంలోనే రెడ్ కలర్ వస్తుంది కదా, అది కొనుక్కొచ్చేసాను. ఇది మునగ చెట్టు కింద నాటాను, విత్తనం సీడ్స్ వేసాను. సీడ్స్ వేసి బతికిచ్చాను. ఈ మొక్క మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, బెర్రీస్. బెర్రీస్ ట్రీ. లెమన్ మొక్క కూడా విత్తనం పడి మొలిసింది. 5 years అయింది. మందారాలు ఇంకా చాలా మొక్కలు తీసేసాం ఫ్రెండ్స్, పాములు వస్తున్నాయని. ఇది ఏం చెట్టో మీరు కామెంట్లో చెప్తారా ఫ్రెండ్స్? నేనే చెప్పేస్తాను. ఇది చిన్న ఉసిరి చెట్టు. 5 years అయింది నాటి. ఇంకా కాయలు కాయట్లేదు ఫ్రెండ్స్, బాధగా ఉంది. 5 years దాటింది కానీ ఇంకా కాయలు కాయట్లేదని బాధగా ఉంది. ఇది బత్తాయి, ఇది కూడా 5 years అయింది. ఇది ఒక ఫ్లవర్ మొక్క. స్టార్ ఫ్రూట్ ఫస్ట్ స్టార్టింగ్ ఈ చెట్టుకే కాసింది, 2 కాయలు కాసినాయి. కుండీలో వేసాను స్టార్ ఫ్రూట్. ఇది ఒక మొక్క. ఇది వాముతో మనం బజ్జీలు వేసుకుంటాము, చట్నీ చేసుకుంటాం కదా, వాము. ఇది మల్లె మొక్క. మ్యాంగో పడి మొలిసింది ఫ్రెండ్స్. వాక్కాయలది, ఇది వాక్కాయల మొక్క. ఇది సపోటా మొక్క. ఇది స్వీట్ లెమన్ మొక్క. ఇది ద్రాక్ష మొక్క ఫ్రెండ్స్. సో మందారంలో ఇదొక కలర్ మందారం. ఇదొక కలర్ మందారం ఫ్రెండ్స్. ఇంకా చాలా వరకు తీసేశారు మా వాళ్ళు, మా వర్కర్లు, మా సారు. సరుకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని. ఇది పెద్ద ఉసిరి చెట్టు నాటి ఒక 2 months అవుతుంది. చిన్న ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్
మొక్క తమలపాకు మై ఫేవరెట్. మా సారే తెచ్చి నాటారు తమలపాకు మొక్క. మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కోసుకెళ్తారు. ఇంకా మొక్కలు కూడా ఇస్తుంటాను, కొమ్మలు. చూసారా తమలపాకు మొక్క. తమలపాకులు మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అడిగి కోసుకొని వెళ్తుంటారు. ఈ వర్షాకాలం ఇంకా పెద్ద సైజు వస్తాయి తమలపాకులు, బాగా పెద్ద సైజు వస్తుంది. అసలు వచ్చిన వాళ్ళందరూ మొక్క సైడే చూస్తుంటారనమాట. అంత బాగా ఉంటుంది ఆకు. ఎప్పుడు అటు మధ్యలో పిచ్చుకలు గూడు కూడా పెట్టుకున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా మినీ గార్డెన్. సో మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ చూపించాలి. ఇది నేరేడు చెట్టు ఫ్రెండ్స్. ఇది హైబ్రిడ్ విత్తనం. నేను కాయలు కొనుక్కొచ్చి మనం తిన్న తర్వాత ఆ విత్తనాలని పడేసాం కదా, ఆ విత్తనం నాటి ఈ చెట్టుని బతికిచ్చాను. ఆ కుండీలో వేసి, ఆ కుండీలోంచి తీసి మళ్ళీ నేను 5 years బ్యాక్ కింద నాటాను. మందారాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు నాటాను. కానీ చాలా వరకు మా వాళ్ళు తీసేశారు, అడ్డం వస్తున్నాయని. సరుకు పెట్టుకోవడానికి, ఈ సరుకు పెట్టుకోవడానికి అడ్డం వస్తున్నాయని తీసేశారు ఫ్రెండ్స్. ఈ చెట్టు నీడ వల్ల కూడా ఈ నేరేడు చెట్టు ఇంకా కాయలు కాయట్లేదు. ఈ యాప చెట్టు చిల్ల చెట్టు వల్ల కూడా నీడకి చెట్టుని పైకి పోనీయకుండా ఇట్లా అణిచేసినట్టుగా అయిపోతుంది. నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం నేరేడుకాయలంటే. చూసారా పైన చెట్టుని ఎట్లా అణిచేస్తుందో, చిల్ల చెట్టు అది. సో ఇంకోటి చూపించాలి ఫ్రెండ్స్ మీకు, ఇంకొకటి ఖచ్చితంగా చూపించాలి ఫ్రెండ్స్. ఇది కూడా మనకి జామ మొక్క, రెడ్ జామ. ఇది విత్తనంతో పడి మొలిసింది ఫ్రెండ్స్. మా వాళ్ళు అందరూ దాన్ని అటు నెట్టి ఇటు నెట్టి ఎలాగైనా సరే ఈ మొక్కను తీసేయాలని గట్టి ప్లానింగ్లో ఉన్నారు. వీళ్ళు ఎంత ప్లానింగ్లో ఉన్నారో, మొండిగా ఉన్నారో, ఈ మొక్క కూడా అంతే మొండిగా ఉంది. ఇటు ఈ పెట్టినా అటు అవి పెట్టినా అది మొండిగా నిలబడి బతుకుతుంది. ఎలాగైనా సరే ఈ మొక్క తీసేయాలని గట్టిగా ఉంది మా వాళ్ళందరికీ. కానీ నాకు బాగా ఇష్టం. పడి మొలిచింది. కొనుక్కొచ్చేసింది వేస్తేనే బతకట్లేదు కొన్ని మొక్కలు, అలాంటిది అది మొండిగా బతుకుతుంది. నా ఫేవరెట్ ఇది కూడా జామకాయ. సో తులసమ్మ ఇక్కడ పడి మొలిసింది. తులసమ్మ మొక్క, తులసమ్మ నిద్రపోయింది. ఈ మధ్య మాకు అంటొచ్చింది మా మామగారు చనిపోయినప్పుడు. ఇంకా అప్పటి నుంచి నీళ్లు పోయక, లేకపోతే మేము ఊరు వెళ్ళి తులసమ్మ నిద్రపోయింది. అదిగోండి తులసమ్మ నిద్రపోయింది. సో మళ్ళీ వచ్చింది మన ఇంటికి తులసమ్మ, పడి మొలిసింది. సో మా గార్డెన్ ఎలా ఉందో చెప్పండి. మినీ గార్డెన్ సరదాగా తీసా ఫ్రెండ్స్, ఏం లేదు, ఊరికినే సరదాగా తీసాను అంతే. మీరు అందరు చూస్తారని తీశాను. ఇది మా యాప చెట్టు. ఈ చెట్టు ఉండడం వల్ల ఈ ఎండాకాలం చాలా వరకు సేవ్ ఉన్నామనిపిస్తుంది. చూసారా దీని ఏమంటారో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు కామెంట్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇంకో మొక్క చూపిస్తాను ఫ్రెండ్స్.
కొబ్బరి చెట్టు. ఇరుకులో చూస్తున్నారు కొబ్బరి చెట్టుని. ఇది కూడా అదే ఫ్రెండ్స్. మా వాళ్ళు అందరూ అడ్డం వస్తుంది, ఇదికి వస్తుంది, దానికి అడ్డం దీనికి అడ్డం వస్తుంది, తీసేయాల్సిందే అని చెప్పేసి పెట్టారు. అది కూడా అదే మొండిగా ఉంది. కిటికీలు అటు పడేసిన మొండి తిరుగుతుంది. సో నాకు ఇష్టం, ఫేవరెట్ ఇక. కానీ మా వాళ్ళు మొక్కల్ని ఇష్టమే, మా వాళ్ళకి మొక్కలు అంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇసుక పెట్టుకోవడానికి అడ్డం వస్తుంది అది అంటుంటారు ఫ్రెండ్స్. సింటు పెలు, సింటు ద్వారాలు మా పని ఫ్రెండ్స్, మా బిజినెస్. మీకు మొక్క చూపించాలా ఫ్రెండ్స్? సొరకాయలు ఇప్పుడు కాస్తున్నాయి మాకు. అందరిలో కాసి అయిపోయిన తర్వాత రౌండ్ సొరకాయలు కింద కడతనే లేరు. రౌండ్ సొరకాయలు ఫ్రెండ్స్, కనపడలేదు. రౌండ్ సొరకాయలు ఇప్పుడు కాస్తుంది. అందులో కాసి అయిపోయిన తర్వాత ఇప్పుడు కాస్తుంది సొరకాయలు. ఇప్పుడు సిక్స్ని సరిగా. ఇది బెర్రీ, ఇది స్ట్రాబెర్రీ, సారీ ఇదేదో బెర్రీస్ ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చి నాటాను. ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి ఈ మొక్క పేరు. బెర్రీస్లో రకం బెర్రీ రెగ్యులర్లో ఉంది ఫ్రూట్. మొక్క విత్తనాలు అయితే ఇక్కడే పడింది ఫ్రెండ్స్. ఫ్రెండ్ టామీ అడుగు నేనే తిరుగుతుంటాడు. టామీ హాయ్ చెప్పు, టామీ హాయ్ పో. మన సబ్స్క్రైబర్స్ సొరకాయ పిందెలు, సొరకాయ పిందె ఫ్రెండ్స్. మన ఉందో కామెంట్లో ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగా దిగాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, సరదాగా దిగాను. మా అన్నీ గారు అందరూ చూపించాలని తీశాను. అందులో మెయిన్ స్టాక్ చూపించాలి, షార్ప్ మొక్క చూపించాలని మెయిన్ ఎప్పటి నుంచి వీడియో అనుకుంటున్నాను. కాయలు వచ్చినాయి, కాయ పెద్ద అయ్యి పండిన తర్వాత చూద్దాం అనుకున్నాను, కానీ ముందే చూపించాలనిపించింది మీకు. అది టామీ టామీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు నువ్వు ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో ఎలా ఉన్నాయి ఏంటి. సో మా ఎక్కడ చెట్టు. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ మా ఛానల్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.